రైట్ మూవింగ్ ఆన్. నల్గొండ జిల్లా తిరుమలగిరిలో నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంపై సాక్షి టీవీ ప్రసారం చేసిన కథనంపై అధికార యంత్రాంగం కదిలింది. పోలీసులు నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసిన వ్యక్తులపై వివరాలను ఆరా తీస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇటీవలే భూ సర్వే పైలట్ ప్రాజెక్ట్ కింద తిరుమలగిరిలో అధికారులు సర్వే నిర్వహించారు. తాజాగా అదే తిరుమలగిరిలో నకిలీ పాస్ పుస్తకాలు వెలుగులోకి రావటం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో నిందితుడు ఒక్కడైనా లేక ముఠాగా ఏర్పడి తతంగా నడుపుతున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంపై సాక్షి టీవీ ప్రసారం చేసిన కథనంలో అధికార యంత్రాంగం కదిలినట్లు ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో పోలీసులు నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసే వ్యక్తులపై వాళ్ళ డీటెయిల్స్ ఏంటో ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది సాక్షి టీవీ నిన్న ప్రసారం చేసినటువంటి వార్త నల్గొండ జిల్లాలో సంచలనంగా మారింది. నకిలీ పుస్తకాలు నకిలీ కార్డుతో పాటు వ్యవహారం కలకలంగా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో జిల్లాలో ఒక కలకలం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులతో పాటు మరోవైపు రెవెన్యూ సిబ్బంది కూడా దీనిపై ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తిరుమలగిరి సాగర్ సంబంధించినటువంటి పోలీసులు, అటు మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు కూడా ప్రత్యేకంగా వ్యవహారం ఎక్కడ మొదలైంది, ఎంతమంది కూడా పరిస్థితి ఉంది. అసలు నిందితుడు ఒక్కరే ఉన్నారా లేకపోతే ఒక ముఠాగా ఏర్పాటు చేస్తున్నారా అనేది కూడా ఆ పోలీసుల విచారణలో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం అయితే భారీ సంఖ్యలో బాధితులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక్కొక్కరి దగ్గర అంటే ఎకరానికి 3.5 లక్షల చొప్పున కూడా భూమిని రిజిస్ట్రేషన్ చేపించి ఇస్తానని చెప్పేసి కూడా కొంతమంది దగ్గర అడ్వాన్స్ తీసుకున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బహిరంగ మార్కెట్ చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా 30 నుంచి 40 లక్షలకి ఎకరం తక్కువ లేనటువంటి నేపథ్యంలోనే 3.5 లక్షలకి ఎకరం కట్టబెడతానని చెప్పేసి నాయకుడు చెప్పేటువంటి తక్కువ ప్రస్తుతం అయితే అడ్వాన్సులు చెల్లించి ప్రస్తుతం అయితే లబ్బోదిగో అంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నకిలీ పాస్ పుస్తకాలు అసలు ఎక్కడ ప్రింట్ చేశారు, ఆ ఎంఆర్ఓ అక్కడ పాస్ పుస్తకంపై ఉన్నటువంటి సంతకం ఎంఆర్ఓదైనా లేకపోతే అది కూడా నకిలీదైనా లేకపోతే ఫోర్జరీ చేశారా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే బాధితులు ఎంతమంది ఉన్నారో, అసలు ఆ నిందితుడు ఒకడైనా లేకపోతే గ్యాంగ్ గా ఏర్పడి ఇదంతా చేస్తున్నారా అనేది కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు లేకపోతే రేపు మధ్యాహ్నం వరకు కూడా నిందితులను అయితే అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే జిల్లాలో ఒక కలకలం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తిరుమలగిరి సాగర్ లో ఇటీవలనే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూములకు సంబంధించినటువంటి సర్వే కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తిరుమలగిరి సాగించుకున్నటువంటి అదే పుస్తకాల వ్యవహారం వెలుగులోకి తీసినటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వ వర్గాలు కూడా దీనిపై ఆరాధిస్తున్నారు.